హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఏంటబ్బా ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే ఊరు వెళ్ళాను కదా. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను అనమాట, పప్పులన్నీ. వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు నాకు 1 మంత్ ఉంటాను అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. చెల్లికి ఎమర్జెన్సీ డెలివరీ అవ్వడం వల్ల ఇంకా నేను సామాన్ తెచ్చుకున్న తర్వాత రోజే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా వచ్చినాక ఎండ ఎలాగో బాగానే ఉంది కదా, అందుకని చెప్పేసి అన్నీ ఎండలో అయితే పెట్టేసుకున్నాను ఇలాగా. తర్వాత మళ్ళీ డబ్బాల్లో వేసేసి సర్దేసుకున్నాను. ఈలోపు అయితే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పాపని పార్క్ అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే ఊర్లో అందరితో ఆడుకోవడం అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఇక్కడికి వచ్చినాక లోన్లీ ఫీల్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా పార్క్ అయితే తీసుకొచ్చాము. లాస్ట్ టైం అలాగే ఎక్కడికి తీసుకెళ్ళకపోతే ఒక 2 days అయితే ఫీవర్ వచ్చిందనమాట. అంటే అందరి మీద బెంగ పెట్టేసుకుంది. అందుకని ఈసారి అలా అవ్వద్దు అని చెప్పేసి అయితే బయట పార్క్ ఒకటి కొత్తగా చేశారనమాట. ఇది నాకు తెలీదు, ఇది మా వారు చూసారనమాట. అపార్ట్మెంట్స్ దగ్గర కొత్త పార్క్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసానంటే ఇంకా వచ్చాము. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇక్కడ మనం ఒక్క రౌండ్ వేసి వస్తే మనకి వాకింగ్ చేస్తే మనకి చాలా అంటే చాలా చెమటలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. నేను డైట్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, చేసినప్పుడు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికే వాకింగ్కి వద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఒక రౌండ్ వేసి వస్తే మనకి చాలా స్టెప్స్ నడిచినట్టు ఉంటుంది. అలాగే ఈ వే అనేది మెలికలుగా ఉంది కదా, అలా తిరగడం వల్ల ఇంకెక్కువ స్వెట్ వస్తుంది అనమాట. ఇంకా ఇందులోనే ఓపెన్ జిమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే పిల్లలకి ప్లే ఏరియా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఓపెన్ జిమ్ అనమాట. ఇలా అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మనం ఎక్సర్సైజ్ మంచిగా ఇక్కడికి వచ్చేసి అయితే చేసేసుకోవచ్చు. మంచిగా హ్యాండ్స్కి, లెగ్స్కి, స్టమక్ తగ్గడం కోసము, అలాగే సైక్లింగ్, ఇలా చాలా ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకైతే, కొత్తది కదా. ఇంకా వాళ్ళు సిమెంట్ అవన్నీ ఇప్పుడే వేశారు, అందుకని లోపలికి అయితే అలౌ చేయట్లేదు అనమాట. మామూలుగా వాకింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వాకింగ్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా చూడండి అసలు కపుల్స్ అలాగే చిన్న పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్నారనమాట. అంటే మంచిగా గ్రీనరీ ఉంది కదా, ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. ఇంకా మంచిగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా పార్క్కి వెళ్తే మటుకి. ఇంకా నిషిక అయితే అసలు రమ్మంటే ఇంటికి నేను రాను, ఆడుకుంటాను అని అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీని ఇక్కడైతే మటుకి వాకింగ్ అంటే చేయదంట, కానీ కూర్చొని ఎక్కడైనా ఆడుకోమంటే మాత్రం ఆడుకుంటుందంట. ఇంకా వాళ్ళ డాడీ బలవంతంగా లాక్కొస్తున్నాడు తననైతే. ఇంకా తర్వాత రోజు వచ్చేసి ఇంకా మా వారు చికెన్ కేఎఫ్సీ చేసి చాలా డేస్ అయింది కదా, అది చెయ్యి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమో చికెన్ ఫ్రై చేయమన్నారనమాట. అయితే 2 కలిపి తీసుకొచ్చేసారు తను. అంటే వింగ్స్ సపరేట్గా కొట్టించారు, అలాగే చికెన్ సపరేట్గా కొట్టించారు. కానీ పంపేటప్పుడు ఏం చేశారంటే ఆ షాప్ వాళ్ళు మొత్తం 2 కలిపేసి పంపించారనమాట. అంటే మా హాస్టల్కి ఎప్పుడు మేము అక్కడే తీసుకొస్తాం కదా, వాళ్ళకి మేము కాల్ చేసి చెప్తే సరిపోతుంది, వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. పంపించేశారు ఇంటికి. ఇంకా నేనైతే ఇక్కడ మటన్ ఫ్రై చేశాను, తర్వాత కేఎఫ్సీ చేశాను. మీకైతే రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ వచ్చేసి ఈ వింగ్స్ అన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. చూడండి, ఇలా చిన్న వింగ్స్ తీసుకున్నాను నేను. అది లెగ్ పీస్లు అయితే తీసుకోలేదండి, నాకు చిన్నవి చేస్తాను, లెగ్ పీస్ వద్దు, లెగ్ పీస్ తేవద్దు ఈసారి అని చెప్పాను. లాస్ట్ ఒకసారి నేను చేసినప్పుడు పెద్ద పీసులు చేశాను అనమాట. ఈసారి ఇలా వింగ్స్ చేసుకుందాము, చిన్నగా ఉంటాయి కదా, మంచిగా ఉడుకుతాయి, అలాగే బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పేసి ఇంకా ఇలా చిన్నవి అయితే కొట్టమంటే ఇంక ఇవి పంపించారు. తర్వాత ఇంకా కొన్ని పీసెస్ ఏమో ఇలా పెద్దగా ఉన్నాయి అనమాట. మనం ఫ్రై చేస్తే మంచిగా ఉడకదు కదా, అందుకని చెప్పేసి నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఈ చికెన్లో నాకు ఈ పీస్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అంటే కొంచెం బోన్ దగ్గర ఉన్న పీసెస్ అయితేనే కొంచెం మెత్తగా ఉంటాయి. అసలు ఈ పీస్ అయితే చాలా గట్టిగా ఉంటుంది చికెన్ ఫ్రై చేసినా ఏం చేసినా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. మరీ బండగా ఉంటే బాగోదులే అని చెప్పేసి ఇంకా చిన్నగా కట్ చేశాను. అది కూడా చాలా చిన్నగా ఏం చేయలేదు, మామూలుగానే కట్ చేశాను. ఎందుకంటే చిన్న చాకు కదా నా దగ్గర ఉంది, అందుకని చెప్పేసి కొంచెం ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత మనకి ఎప్పుడైనా చికెన్ వాష్ చేసుకునే అప్పుడు అందులో కొంచెం
కొంచెం లెమను అలాగే ఉప్పు వేసి కడిగితే అంట నీసు వాసన అస్సలు రాదంటండి. నేను ట్రై చేశాను నిజంగానే. ఆ టిప్ అయితే వర్కౌట్ అయింది. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. నిజంగా ఒక లెమన్ హాఫ్ సగం చెక్క పిండేసి తర్వాత అందులో కొద్దిగా ఉప్పేసి కడిగేసామనుకోండి, మొత్తం దాంట్లో ఉన్న నీసు స్మెల్ అయితే పోతుంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను కదా, అందుకే మీకు చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక కొంచెం అల్లము అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే ఇక్కడ మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. కొత్త అల్లం తెచ్చారండి మా వారు, ఇంకా పాతది కాదు కొత్తగా ఉందన్నమాట అల్లం. అది అంటే ఫ్రెష్గా ఉంది, అసలు తొక్కు తీయడానికి కూడా లేదు అసలు మొత్తం. అలా ఇంకా దీన్ని అయితే మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఈ చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో నేను ఒక 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి ఇలా తుంచుకొని వేసుకున్నానండి. అసలు అయితే ఎక్కువగా నేను వేయను, ఎందుకంటే పాప ఉందని చెప్పేసి. ఈ మిరపకాయలు చాలా కారం ఉంటాయండి పచ్చవి. మా ఇంట్లో మా వారైతే ఇవే తీసుకొస్తారు, ఎన్నిసార్లు చెప్పినా అదే తీసుకొస్తారు. అందుకని చెప్పేసి నేను వేయను అసలు. మళ్ళీ పాప కూడా తింటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని చికెన్లో వాటర్ అంతా బయటికి ఇనికిపోయేదాకా అయితే మనం ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుంది అనమాట. ఇంకా ఈ ముక్కలతో కంటే మీరు వింగ్స్తో ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. నేను అంటే ఇవి నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు నాకు పెళ్ళైనప్పుడు మా వారు వచ్చేవారు అనమాట అక్కడికి. అంటే నేను పూణే రాలేదు, ఫస్ట్ నేను కొన్ని మంత్స్ అక్కడే ఉన్నాను. అయితే అప్పుడు తిని వచ్చేవారనమాట. ఒకసారి ఫ్రై చేసి పెట్టాను. ఇప్పటికీ మా వారు అంటారు, నువ్వు అప్పుడు బాగా చేసావు ఈ కర్రీని అని చెప్పేసి. అప్పుడు అక్కడ వింగ్స్ తీసుకొని చేశాను, అందుకే చాలా టేస్టీగా ఉంది అని చెప్పాను. సరే నెక్స్ట్ టైం వింగ్స్ అయితే తెస్తాను నార్మల్గా చికెన్ ఫ్రైకి, అప్పుడు చెయ్యి చూస్తాను అని అంటున్నారనమాట. సో నెక్స్ట్ టైం అది చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను రెసిపీ అనేది. ఇంకా నేను ఇక్కడైతే చికెన్ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను కదా. ఇందులో ఇప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇది మంచిగా కలిపేసుకోవాలి మనం, ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకొని. ఇంకా మర్చిపోయాను చెప్పడం, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు వేసానండి. ఫ్రై చేసేప్పుడు వేస్తాను కానీ యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చిందనమాట. మా ఫ్రెండ్ వచ్చేసరికి నేను మాటలో పడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేప్పుడు వేయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ముక్కలు ఉప్పు కారం వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలా కలిపేసుకున్నాను. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసామనుకోండి, మంచిగా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మనం దింపబోయే ముందుగా మనం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉడికిపోయిందో, అసలు మొత్తం అంటే మొత్తం ఉడికిపోయిందండి. ఇంక ఇక్కడ నేను గరం మసాలా వేసింది మీకు చూపించలేదండి, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. గరం మసాలా వేసాను. గరం మసాలా వేసిన తర్వాత ఇలా అయితే మంచిగా మొత్తం అసలు చూడండి వాటర్ ఎక్కడా లేకుండా ఇలా ముక్కకి మాత్రమే కొంచెం గుజ్జు అతుక్కొని ఉందన్నమాట. మనం కలుపుకునేప్పుడు అన్నానికి సరిపోతుందన్నమాట అది. ఇంకా లేదు ఇంకొంచెం మేము గ్రేవీగా తింటామన్నా కానీ కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయితే బాగుంటుందండి. చికెన్ నాకు ఇక్కడ పూణేలో ఏంటంటే గుజ్జులాగా చేశాను అనుకోండి, నాకు నీసు వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువగా చికెన్ ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు మటనే తెచ్చుకుంటాము. ఈసారి అయితే ఇంకా మా వారు చికెన్ చెయ్యి అని చెప్పేసి చికెనే తీసుకొచ్చారు. సరే తీసుకురా, అలాగే KFC కూడా చేసుకుందాము అని నైటే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా ఇలా మొత్తం అయితే చికెన్ ఫ్రై అయితే చేసేసాను.
తర్వాత అయితే కేఎఫ్సి చేస్తున్నాను ఈ వింగ్స్తో. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే గరం మసాలాలో అయితే మనకి ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అయితే ఆ ఫ్లేవర్ మనం వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ గరం మసాలా వేసాను. ఇందులో ధనియాలు అన్నీ మనం వేసుకుంటాం కదా గరం మసాలాలో, అలా మొత్తం వేసేసుకొని అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకున్నాను నేను. అంటే ఇక్కడ చూడండి, మీరు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అయితే కొంచెం తిని చూడండి. అంటే తిన్నా మనకి తెలియదు, కాకపోతే మనం కొంచెం మజ్జిగ కలుపుతాం కాబట్టి ఆ మజ్జిగ టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి మనం, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫస్ట్ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఇలా మంచిగా అయితే కలిపేస్తున్నాను. ఇలా మొత్తం ముక్కలకి మంచిగా పట్టించుకొని మనం కొద్దిగా మజ్జిగ వేసుకోవాలండి. అంటే మీరు పెరుగైనా వేసుకోవచ్చు, కానీ పెరుగు వేస్తే ఏంటంటే కలిపే అప్పుడు బాగాసేపు కలపాలి. ఒకవేళ మజ్జిగ కానీ చేసుకొని ఇందులో కలుపుకున్నామంటే తొందరగా కలుస్తుంది అన్నమాట ముక్కలకి. ఇంకా ఇక్కడైతే చూడండి మసాలా అయితే మొత్తం పట్టించేసాను ముక్కలకి. తర్వాత అయితే కొంచెం మజ్జిగ వేసుకున్నాను. మీరు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ముక్కలకైతే మంచిగా పట్టించేసి మనం దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో అయితే ఒక 3-4 అవర్స్ అయితే పెట్టాలండి. నేనైతే ఇది మార్నింగ్ తెచ్చినప్పుడు పెట్టేశాను. అంటే లంచ్కి నేను చికెన్ ఫ్రై ఎప్పుడు చేశానో అదే టైంలో ఇది కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటి మంచిగా ముక్కలకి మసాలా బాగా పట్టి మనం ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అంటే లోపలంతా జ్యూసీగా, అలాగే తింటుంటే ఒక రకమైన టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఏంటి అంటే నేను అవన్నీ పప్పులన్నీ ఎండబెట్టుకున్నాను కదా, అప్పుడు మర్చిపోయానండి అటుకులు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అని చెప్పేసి. ఇంకేం చేశానంటే దీన్ని మళ్ళీ అటుకులు కూడా ఎండబెట్టేసి ఇంకా మళ్ళీ జార్లో అయితే పోసేసి పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ చేసేసి తర్వాత ఈవినింగ్ 4 అలా నేను ఇంకా కేఎఫ్సి వింగ్స్ చేద్దాము అని చెప్పేసి ఇంకా కోటింగ్ కోసం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 కప్పు మైదా తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇంకా అందులో కొంచెం మసాలా, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మసాలా అంటే గరం మసాలా వేసుకున్నాను నేను. మీ దగ్గర పెప్పర్ పొడి ఉంటే పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసుకున్నాను. ఒకసారి పిండి మాత్రం మీరు మొత్తం కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. పిండి కొద్దిగా నోట్లో వేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎక్కువగా అవ్వకూడదు, ఎందుకంటే ముక్కకు ఆల్రెడీ పట్టుంటుంది. మనకి పైన కోటింగ్ కూడా ఏంటంటే చప్పగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. జస్ట్ మనం ఇలా కొద్దిగా తీసుకొని నోట్లో పెట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట ఉప్పు ఉందా లేదా అని చెప్పేసి. సేమ్ మనం చపాతీలు చేయడానికి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఇది కూడా ఒకసారి కలిపేసుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం తగ్గినట్టయితే నేను మళ్ళీ కొద్దిగా అయితే వేసుకున్నాను. ఎక్కడేం లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. 1.5 కప్పు దాకా మైదా తీసుకున్నాను. ఒక 1/2 కప్పు వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం చిటికెడు గరం మసాలా, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ మంచిగా మ్యారినేట్ అయిపోయినాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మంచిగా అయిపోయినాయండి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై కానీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అని అంటే ఇందులో ఒకసారి కోట్ చేసి తర్వాత మనం చిల్డ్ వాటర్లో వేసి ఒక్క నిమిషంలో మళ్ళీ తీసేసి ఇందులో మళ్ళీ పిండిలో మళ్ళీ కోట్ చేసి మనం దులిపేస్తే సరిపోతుందండి. మంచిగా దారాలుగా వస్తుంది. ఇవి చిన్న పీసులే కదా, అందుకని చెప్పేసి నేను ఒకేసారి 4 ముక్కలను అయితే వేసేసి చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ టైం వేసినప్పుడు మనం కొంచెం గట్టిగా నొక్కాలండి. గట్టిగా నొక్కితే పిండి అనేది మంచిగా ముక్కలకి అయితే పడుతుంది. ఇవి మనం ఎంత మంచిగా కోటింగ్ చేస్తే అంత మంచిగా కేఎఫ్సి చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి తినేటప్పుడు. ఇంకా ఈ మధ్య కొత్తగా ఇలా కూడా వస్తున్నాయండి, అంటే డైరెక్ట్ కేఎఫ్సి మసాలా ఇవి వచ్చేస్తున్నాయి అనమాట మనకి. ఇంకా నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేస్తే ఒకవేళ చెప్తాను. ఇంకా నాకు ఏమనిపించింది అంటే బయట తినడం కంటే ఇలా తెచ్చుకొని ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే చాలా మేలేమో అనిపించింది నాకైతే. ఇంకా మా వారితో తిన్నంతసేపు నేను అదే చెప్పాను, ఎప్పుడు తినాలనిపించిన నువ్వు ఒకవేళ ఇలా ఇంటికి తీసుకురా, ఇంట్లోనే చేస్తాను, బయట వద్దు అని అన్నాను అనమాట. ఎందుకంటే
ఇప్పుడు కొంచెం ఎంతైనా హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు ఎవరైనా సరే. నేననే కాదు, ఎవరైనా సరే. నా నేను చాలా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు పాప ఉండేసరికి తనకేం ఫుడ్ పెట్టాలనేది డౌట్ వచ్చేస్తుందనమాట. ఇంకా నేనైతే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా కమింగ్ వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను, చూడండి తప్పకుండా. ఇంక ఇక్కడ చూడండి, నేను ఇలా ఒక్క నిమిషం ఇలా ముంచేసి, చిల్డ్ వాటర్ అండి అవి, నేను ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది వాటర్ని. చాలా కూల్గా ఉన్నాయి. ఇంక ఇలా ఒక్కసారి మనం దాంట్లో ముంచి తీసి మళ్ళీ పిండిలో వేసేసి మనం ఒక ఇదిలిచ్చుకుంటే సరిపోతుందనమాట. మంచిగా దారాలు దారాలుగా వచ్చేస్తుంది మొత్తం. ఇంకా అన్ని ముక్కలకైతే నేను కోట్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. చూడండి అసలు ఎంత మంచిగా దారాలు దారాలుగా ఉందో. ఇది ఫ్రై అయినాక మంచిగా మనకి క్రిస్పీగా మంచిగా తింటున్నప్పుడు క్రంచీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా కోట్ చేస్తారండి. అంటే ఇంకా క్రిస్పీగా అనిపించడం కోసము. అంటే హోమ్ మేడ్ చేసుకున్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్లో మనం ట్రై చేసుకోవచ్చండి, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ మనకి మసాలాలు వేసుకొని ముక్కలకు పట్టించుకుంటాం కదా, చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ నేనైతే ఇవన్నీ ముక్కల్ని 2 సార్లుగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అవ్వడానికి దగ్గర మనకైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మనకి 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇక్కడ చూడండి, నా స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టుకున్నాను. అంటే అటు మొత్తం సిమ్ కాదు, అటు మొత్తం హై కాదు, మీడియంలో పెట్టుకున్నాను. ఇది నాకు మొత్తం ఫ్రై అవ్వడానికి ఖచ్చితంగా అరగంట పైనే పట్టిందండి. ఎందుకనంటే 2 సార్లుగా చేశాను కదా, అందుకని చెప్పేసి నాకు అరగంట పైనే పట్టింది. మళ్ళీ వెయ్యగానే ముక్కల్ని కదపకూడదు, మనం కొద్దిసేపు అయితే ఆగాలి. ఎందుకనంటే మళ్ళీ ముక్కలు అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మ్యాక్సిమం అతుక్కోవు. అంటే నేను వెంటనే అయితే కదపలేదండి, కాసేపు ఆగి తర్వాత అయితే కదిపాను. చూడండి అసలు పైన లేయర్ ఎలా ఉందో అసలు. మనం ఇంకా దీన్ని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా క్రిస్పీగా కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫస్ట్ వేంపినవి అయితే మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే తన హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ నాకు పెట్టేసేయనంటే ఇంకా ఫస్ట్ అయితే తనకి ఇచ్చేసాను. ఇంకా పాప అప్పుడే లేచిందనమాట, తను కూడా టేస్ట్ చేసింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా బయట ఏంటి అంటే ఇంకా బాగా మనకి క్రిస్పీగా వస్తుంది. ఇది కూడా మనం తినేటప్పుడు మాత్రం కరకర అంటదండి. ఎందుకంటే ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా వారికి ఇచ్చేసాను. మా వారు ఎండి మంచం మీదే కూర్చున్నారు అనుకుంటారేమో, పాప పడుకొని ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఆయన అక్కడే కూర్చున్నారనమాట. అక్కడికే తీసుకెళ్ళాను. కానీ పాప అయితే అప్పటికే ఇంకా లెగుస్తూ ఉందనమాట, లేచింది. తర్వాత ఇంకా టీ కూడా పెట్టేసి, నేను టీ కూడా తాగేసి వెళ్ళిపోతాను అన్నారు. ఇంకా రెండోసారి అలా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా పక్కనైతే టీ కూడా పెట్టేశాను. ఇంకా టీ అయితే మేము మార్నింగ్ ఈవినింగ్ తాగుతాము. ఇంకా కొన్ని డేస్ తర్వాత అయితే మేము మార్నింగ్ మొత్తం స్కిప్ చేసి ఓన్లీ ఈవినింగ్ తాగాలి అనుకుంటున్నాము. ప్రస్తుతానికి నాకు ఒక పని ఉంది, ఆ పని అయ్యేదాకా మటుకి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మేబీ ఎప్పుడు డైట్ స్టార్ట్ చేస్తానో తెలియదు. ఒకవేళ ముందే డైట్ స్టార్ట్ చేశాను అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే టీ అయితే మొత్తానికి స్కిప్ చేసేస్తాను. ఒకవేళ తాగాలనిపించినా వితౌట్ షుగర్ తాగుతాను, అప్పుడు కంట్రోల్ చేస్తానండి డైట్ చేసినప్పుడు. కానీ విడి టైంలో ఎందుకు నాతో అవ్వదో నాకే తెలియదు. డైట్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా స్కిప్ చేస్తాను టీని. ఇంకా మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా నేను తీసేసి టిష్యూ పేపర్స్ వేసుకున్నానండి ముందే, ఏమైనా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుందని చెప్పేసి. కానీ అంతగా ఆయిల్ కూడా పీల్చలేదండి. ఇంకా నేను ఇప్పుడు ఈ ఆయిల్ ఏం చేస్తాను అని అంటే, ఆయిల్ అనేది వేరే ఒక గిన్నెలోకి అయితే పోసేసుకుంటాను. అంటే డబ్బాలో ఏం పోయాను, మామూలుగా ఒక నా దగ్గర స్టీల్ది ఒక గుండ్రటిది గిన్నె అయితే ఉందన్నమాట, దాంట్లో పోసేసుకుంటాను. ఇదే ఆ ఆయిల్ ఎప్పుడైనా మనం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏవైనా ఇంకా ఎగ్ రిలేటెడ్వి వండుకున్నప్పుడు ఆ ఆయిల్ని దాంట్లోకి వాడేస్తాను. నార్మల్ కర్రీస్లోకి మళ్ళీ ఈ ఆయిల్ని అయితే వాడనండి నేను. ఇక్కడ ఏంటి అంటే మనం కోట్ చేసుకున్నాం కదా, ఆ పిండి అంతా ఆయిల్లోకి దిగుతుందన్నమాట. అంటే ఎక్కువగా అయితే దిగలేదు, చాలా తక్కువగానే దిగింది. ఇంకో టిప్ ఏంటంటే, ఇది కోట్ చేసుకున్నాక కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంట ఆయిల్లోకి అయితే పిండి పడదంటండి. నేనైతే ట్రై చేయలేదు, ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను ఇలా మంచిగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని నేను కూడా తినేసి తర్వాత మా వారు నేనైతే టీ తాగేసాము. ఇంకా తను వెళ్తా అన్నారు, వెళ్ళలేదు. తను కొద్దిగా ఆగాడు అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయింది మాకు కూడా పూణేలో.
ఇంకా మీకు చూపియాలని చెప్పేసి అన్ని పీసెస్ ఒకే ప్లేట్లో పెట్టేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 4 పెట్టి చూపించాను కదా, తర్వాత మళ్ళీ అన్నీ పెట్టాను, అన్నీ చూపిద్దాంలే అని చెప్పేసి. చూసారు కదా, నేను టిష్యూ చూపించాను. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంది. అసలు ఆయిల్ అంతగా అయితే పీల్చుకోలేదండి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఫస్ట్ టైం చేసిన దానికంటే ఈసారి ఇంకా నేను సాటిస్ఫై అయ్యాను. ఇందులో మీరు పైనుంచి గరం మసాలా, అలాగే ఇది మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది చల్లుకొని అయితే తినొచ్చండి. హోప్ మీకు చిన్న వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. బాయ్ బాయ్.